రైట్ భాగ్యనగరాన్ని వరుణుడు విడిచిపెట్టడం లేదు. నిన్ననే చుక్కలు చూపించిన వాన దేవుడు మరోసారి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను వర్షం ముంచెత్తుతోంది. సికింద్రాబాద్, మోండా మార్కెట్, బన్సీలాల్పేట, రామ్ గోపాల్పేట, బేగంపేట, సీతాఫల్ మండి, బౌద్ధ నగర్, వారసిగూడ, మెట్టుగూడ, అడ్డగుట్టలో భారీ వర్షం పడుతోంది. ఇక మేడ్చల్ జిల్లా అల్వాల్, బొల్లారం, కౌకూరు, యాప్రాల్, జవహర్ నగర్, దమ్మాయిగూడ ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. నిన్నటి కుండపోత వానకి భాగ్యనగరం బెంబేలెత్తిపోయింది. 2 గంటల్లో హైదరాబాద్ అతలాకుతలమైంది. హఠాత్తుగా దంచికొట్టిన వానతో నగరం చిగురు టాకుల్లా వణికిపోయింది. నలుమూలలా 2 గంటల పాటు ఏకధాటిగా కురిసినటువంటి కుంభవృష్టి బీభత్సం సృష్టించింది. దీంతో భాగ్యనగర వీధులు మహాసముద్రాన్ని తలపించాయి. ఉరుములు మెరుపులతో కురిసినటువంటి కుంభవృష్టికి హైదరాబాద్ రోడ్లు జలాశయాల్లో మారాయి. ఎటు చూస్తే అటు నీళ్లు, అడుగు తీసి అడుగు వేయాలంటే హడిలిపోయారు జనం. కుండపోత వానతో పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. భారీ వర్షంతో డ్రైనేజీలు భయంకరంగా పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. ప్రధాన రహదారిపై కొన్ని చోట్ల మోకాళ్ల లోతు నీరు ప్రవహించింది. సికింద్రాబాద్లోని ప్యాట్నీ నాలా పొంగిపొరడంతో పరిసరాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలతో పాటు కాలనీ పూర్తిగా నీట మునిగింది. దీంతో డిఆర్ఎఫ్ సిబ్బంది కాలనీలోని ప్రజలను ఇళ్ల నుంచి బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదే సమయంలో ప్యాట్నీ నాలా పరిశీలనకు వచ్చినటువంటి హైడ్రా రంగనాథ్ని కాలనీవాసులు ఘెరావు చేశారు. హైడ్రా కూల్చివేతల వల్లే కాలనీలు మునిగాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు మాసప్ ట్యాంకు, హైటెక్ సిటీ, అయ్యప్ప సొసైటీ, గాజుల రామారం, కూకట్పల్లి, అఫీస్పేట ప్రాంతాల్లో భారీగా వరద నీరు ప్రవహించి ఇళ్లలోకి చేరడంతో స్థానిక ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. మైత్రివనం, నాచారం, భవానీనగర్ ప్రాంతాల్లోని రహదారులు స్విమ్మింగ్ పూల్గా కనిపించాయి. మాదాపూర్ నెక్టర్ గార్డెన్ వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్లు, పరిసర ప్రాంతాల్లో జలమయమయ్యాయి. రైట్, ఇదే అంశం సంబంధించి మా కరెస్పాండెంట్ అరవింద్ మరింత సమాచారం అందిస్తారు. అరవింద్, చెప్పండి, నిన్నటి వర్షానికే తట్టుకోలేని పరిస్థితి, ఇవాళ కూడా మళ్ళీ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతున్నట్టు తెలుస్తుంది. ఎలా ఉంది అక్కడ? ఏదైతే చూసుకుంటే నిన్న ఒక్కటేసారి కుండపోత వాన ఏదైతే 2 గంటల నుండి 3 గంటల పాటు భారీ వర్షం అని కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో కొద్దిగా వర్షానికే లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుతుంది. కానీ నిన్న కొట్టిన వాతావరణానికి, నిన్న పడ్డ వర్షానికి ఇప్పటికే కొన్ని కాలనీలు అన్ని పూర్తిగా జలమయం అయిపోయినాయి. నిన్న ఏదైతే హైదరాబాద్ బేగంపేటలో ఉన్న ప్యాట్నీ కాలనీలో కూడా ఇప్పటికే వరద నీరు రావడంతో ఇప్పటికే ప్రజలు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ నీరు ఇటు రావడం జరిగింది. అప్పుడు హైడ్రా వాళ్ళు ఇల్లు కూల్చివేత కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. గతంలో ఎప్పుడు ఇటు సైడ్ ఈ వరద రాంది, ఈసారి ఎందుకు వచ్చిందని కూడా వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం ఇంకో 2-3 రోజులు ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే ఉత్తర భారతదేశం వైపు నుండి వచ్చే వరద కారణంగా కూడా ఇప్పటికే చెక్ డ్యామ్లు మరియు చెరువులు కూడా నిండే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే హైదరాబాద్ లో చూసుకుంటే నిన్న భారీ నుండి అతి భారీ వర్షం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఋతుపవనాల ద్రోణి ఒకటి కొనసాగుతుంది కాబట్టి దాని ప్రభావంతో ఎక్కువ వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ వారు హెచ్చరికలు జారీ చేశారు. మరి ప్రధానంగా హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఓయూ, నాచారం, రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతంలో కూడా భారీ వర్షం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ సంబంధించిన సెంట్రల్ సిటీకి సంబంధించిన హైదరాబాద్ మేడ్చల్ జిల్లా అల్వాల్, బొల్లారం, కౌకూరు, యాపాల్, జవహర్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షం కూడా ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. మరి ముషీరాబాద్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇందిరా పార్క్, చిత్తరపల్లి, రామ్ నగర్ లో కూడా భారీ వర్షం అనేది చెప్పుకోవచ్చు. మరియు కుషాయిగూడలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కూడా ఇప్పటికే పడుతుంది. మరియు గాలి వేగానికి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాల్లో కూడా కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతోని కూడా వర్షం అది భారీగా పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరియు అంబర్పేట్, నల్లకుంట, కాచిగూడ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షమే పడుతుంది. మరియు ఏదైతే బేగంపేట్, ప్రకాష్ నగర్, రసూల్పుర ఈ ప్రాంతాల్లో కూడా ఇదే కొనసాగుతుంది. ఇది రానున్న 2 గంటల పాటు, అంటే 1.5 నుండి 2 గంటల పాటు ఇదే వర్షం కొనసాగే
అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టు స్పష్టంగా అధికారులు తెలిపారు. రానున్న 3 రోజుల పాటు ఇదే వర్షం కొనసాగుతుంది అని కూడా తెలిపారు. దీంతోనే అంటే మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ మరియు జిహెచ్ఎంసీ ఈ రెండు కూర్చొని సమీక్షించి ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, ఇంకెన్ని రోజులు వర్షాలు ఉన్నాయి, ఎంత వర్షపాతం పైన కూడా వాళ్ళు చర్చిస్తున్నారు. ముందస్తుగానే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళకు ముందస్తుగానే అధికారులు అందరూ ఆదేశాలు ఇచ్చారు. మరియు ముఖ్యమంత్రి కూడా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ గానీ ప్రతి ఒక్క ఉన్నతాధికారులకు కానీ అందరికీ ఆదేశాలు పంపడం జరిగింది. వారు ప్రధానంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, వాటర్ తో ఎఫెక్టెడ్ అయ్యే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా నిఘా పెట్టాలని కూడా చెప్పారు. మరియు ఫైర్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ వీళ్ళందరూ కలిసి కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ వాళ్ళు చేరుకొని సహాయక చర్యలు చేస్తున్నారు. మరి ప్రధానంగా చూసుకుంటే నిన్న కురిసిన భారీ వర్షానికి సికింద్రాబాద్ లో పలు ప్రాంతాలు అంటే పలు కాలనీలో ఇప్పటికే జలమయమయ్యాయి. అక్కడుండే నివాసితుల వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు నిన్న డిఆర్ఎఫ్ గాని మరియు కొన్ని పోలీస్ సహాయక చర్యలు మరియు ఏదైతే మన జిహెచ్ఎంసీ వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు బోట్లతో ద్వారా తీసుకెళ్లారు. అదే సమయంలో నిన్న రంగనాథ్ కూడా రావడం జరిగింది. కొంతమంది మహిళలు కేవలం హైదరాబాద్ ఈ పరిస్థితి వచ్చింది, అసలు ఎన్నడూ కూడా ఇక్కడ రాని పరిస్థితి ఇలాంటిది. కానీ ఇప్పుడు ఈ ఇల్లును కూలగొట్టడం వల్లనే ఆ వరద మా ఇంటి దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి జరుగుతున్నాయని కూడా ఇప్పటికే వాళ్ళు కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి రానున్న 3 రోజుల పాటు కూడా హైదరాబాద్ లో ఇదే వాతావరణం కొనసాగుతుంది. మరి ఉదయం సమయంలో కూడా కొంచెం ఎండ వాతావరణం ఈ రోజు పొద్దున ఉదయం సమయంలో కూడా కొంచెం ఎండ వాతావరణం కూడా కనిపించింది. మరి మధ్యాహ్నం వచ్చేసరికి ఇదే కుండపోతల కొన్ని ప్రాంతాల్లో వర్షం కూడా తీవ్ర స్థాయిలో నుండి అంటే భారీ నుండి అతి భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. సురేష్, రైట్, థ్యాంక్ యూ అరవింద్. రైట్, ఇదే అంశం సంబంధించి ప్రో కరస్పాండెంట్ అరవింద్ మనకు సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, ముఖ్యంగా ఏదైతే వర్షం పడ్డా కావచ్చు, లోతట్టు ప్రాంతాలు కావచ్చు, గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు సందర్శించి అక్కడ పర్యవేక్షించి అక్కడ సమస్యలు చూసేవాళ్ళు. కాకపోతే ఈసారి హైడ్రా కమిషనర్ వెళ్ళడం ఏంటి, అక్కడ వెళ్ళినప్పుడు సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఘెరావు చేశారు. ఎందుకోసం అసలు? ఇప్పటికే హైదరాబాద్ లో 3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కానీ గత నెల నుంచి కూడా కొంత వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. అప్పుడే జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు ఏదైతే ఉన్నటువంటి హైడ్రా సిబ్బంది కావచ్చు, జలమండలి అధికారులు ముందస్తు చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ ఇప్పుడు హైడ్రా తీరు చూస్తున్నట్లయితే కేవలం హైదరాబాద్ లో ఇళ్లు కూల్చడానికి తప్ప కనీసం వర్షం పడితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కనీసం అంచనా వేయలేకపోతా ఉంది. ఈ మధ్య కాలంలో జిహెచ్ఎంసీకి ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వదిలించుకున్నటువంటి దాన్ని అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి హైడ్రా పూర్తిగా నాలాల అభివృద్ధి కావచ్చు, అంతేకాకుండా పూర్తిగా ఉన్నటువంటి మ్యాన్ హోల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ వదిలేసినటువంటి పరిస్థితి. సరైన సిబ్బంది కూడా ఇటు హైడ్రాకు లేదు. ఎక్కడ కూడా కనీసం అవగాహన లేనటువంటి హైడ్రాకు అప్పగించడం పట్ల హైదరాబాద్ అస్తవ్యస్తం అవుతుంది. గత 3 రోజుల నుంచి కుండపోత వాన అనేది హైదరాబాద్ లో కురుస్తుండటంతో ఎక్కడికక్కడ నాలాలు పొంగుతా ఉన్నాయి. రోడ్లన్నీ కూడా జలమయమై వరదల్లో పారుతున్నటువంటి పూర్తిగా నదుల్లో తలపిస్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షం నేపథ్యంలో ప్యాట్నీ నగర్ కావచ్చు, పద్మా కాలనీ కావచ్చు, ఇవన్నీ కూడా అడ్డుగా ఉండంటూ నాలాకు ఉన్నటువంటి గోడను కూల్చేయడంతో ఆ నాలా అంతా కూడా పూర్తిగా నిండిపోయి కాలనీలోకి వచ్చాయి. వాటన్నిటినీ కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది అందరూ వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి రెస్క్యూ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. హైడ్రా తీరు ఎక్కడికక్కడ వివాదాస్పదంగా మారుతుంది. ఒక బతుకమ్మ కుంటను ఉన్నటువంటి పైప్ లైన్ ను పగలగొట్టి దాన్ని అక్కడ ఉన్నటువంటి చెరువులుగా మార్చుకొని అక్కడ ఉన్నటువంటి నీళ్లను వెళ్తున్నట్టుగా సంబరాలు చేసుకుంటున్నటువంటి హైడ్రా ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది. హైడ్రా తీరు ఎక్కడికక్కడ కనీసం మ్యాన్ హోల్లో మట్టిని తీశారు, కానీ ఆ మ్యాన్ హోల్ పునరుద్ధరణ కావచ్చు, అంతేకాకుండా నాలాల పునరుద్ధరణ ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా చేపట్టలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి కనీసం అధికారులు కూడా వచ్చి పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే మనకు కనిపించలేదు. నగర మేయర్ కావచ్చు, హైడ్రా కమిషనర్ వెళ్ళినప్పటికీ కూడా తనను అడ్డుకున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. హైడ్రా తీరు మాత్రం హైదరాబాద్ లో చాలా అస్తవ్యస్తంగా మారిందని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. టాప్ 2 న్యూస్ చూస్తాం. ఇక కాంగ్రెస్ను ఎవరో దెబ్బతీయాల్సిన అవసరం లేదు, ఆ పార్టీ నేతలే చాలు. కాళ్ళు పట్టి లాగడానికి హస్తం పార్టీలో గ్రూపులు, కొట్టాటలు వెరీ కామన్. అతిపెద్ద ప్రజాస్వామ్యం అనే గప్పాలు చెప్పుకునే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, అంతకు మించినటువంటి విభేదాలు సర్వసాధారణం. ముఖ్యమంత్రి లేదు, మంత్రి లేదు, ఎవరు ఎవరినైనా తిట్టొచ్చు, ఎవరు ఎవరితోనైనా కలిసిపోవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కాంగ్రెస్లో ఏదైనా సాధ్యమే.
అంత స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉంటాయి ఆ పార్టీలో. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే 10 ఏళ్లు నేనే సీఎం అని కమెంట్ చేశాడు. దీనికే కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిర్రెత్తుకొచ్చింది. అట్లా ఎట్లా అంటావు, అట్లా ఎట్లా ఉంటావు అంటూ ఘాటు ట్వీట్ వదిలాడు ఆయన. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలకు అసంతృప్తులకు అద్దం పడుతోంది. సీనియర్ నేతల ఆశలు ఆకాంక్షలను పక్కన పెట్టాలన్న ఉద్దేశంతో రేవంత్ అలా మాట్లాడాడని గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తనను తాను 10 ఏళ్ల సీఎంగా ప్రకటించుకోవటం భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడే అవకాశం ఉన్న ఇతర నేతలకు ఒక సందేశం పంపినట్లయింది. నిజానికి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. బీజేపీ నుంచి తిరిగే కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. అదే ప్రధాన అసంతృప్తి. తన సీనియారిటీకి తగ్గ గుర్తింపు ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలో లభించడం లేదని ఆయన ఫీల్ అవుతున్నారు. రేవంత్ తన చేతిలో అధికారాన్ని కేంద్రీకరించుకుంటున్నారని, నిర్ణయాలలో తనలాంటి సీనియర్లను పరిగణలోకి తీసుకోవడం లేదనేది రాజగోపాల్ భావిస్తున్నారు. ఇంకో మాట, రాజగోపాల్ రేవంత్ మధ్య విభేదాలు ఇది ఫస్ట్ టైం కాదు. గతంలో రేవంత్కి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడాన్ని రాజగోపాల్ వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. ఇది వారి మధ్య ఉన్న పాత విభేదాలు కొనసాగింపే. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి అప్పగించినప్పటి నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్, మరీ ముఖ్యంగా రాజగోపాల్ అసంతృప్తితో రగిలిపోతున్నాడు. తాజాగా రేవంత్ 10 ఏళ్లు తానే సీఎం అంటూ తనకు తాను ప్రకటించుకోవడం పార్టీ విధానాలకు వ్యతిరేకమని రాజగోపాల్ రచ్చరచ్చ చేస్తున్నాడు. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నాడంటూ ఆయన వాదన. అలాంటి ప్రయత్నాలను నికాసైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరని ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా తిట్టొచ్చు ఈజీగా అనేది దీంతో నిజం అనుకోవాలి? ఇంకా రేవంత్ రెడ్డి స్వయంగా తనకు తాను 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉంటానని ఇది రెండోసారి ప్రకటించారు. గతంలో గాంధీ భవన్ వేదికగా 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించారు. ఇది కాంగ్రెస్ పార్టీలో జనరల్ గా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. సిఎల్పి సమావేశంలో సభ్యులంతా ఏదైతే ముఖ్యమంత్రి సిఎల్పి నేత ఎంపికకు సంబంధించి అధిష్టాన నిర్ణయానికి కట్టుబడతామని ఏకవాక్య తీర్మానం అయితే చేస్తున్నటువంటి సందర్భం. గతంలో కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రజానాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి సైతం పాదయాత్రలో ఆయన తనకు తాను ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. గతంలో మీడియా అడిగినటువంటి ప్రశ్నకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరున్నా అధిష్టానమే నిర్ణయిస్తుంది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉచిత విద్యుత్పై తొలి సంతకం చేస్తారని ఆయన మాట్లాడినటువంటి సందర్భం. రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడే ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయం ప్రకటించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా అంతిమ నిర్ణయం అధిష్టానానిది అని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా తనకు తానే ఓన్ చేసుకుంటూ నేనే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అధిష్టానందే అంతిమ నిర్ణయం అని పదే కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. అది అత్యంత ప్రజాస్వామ్య పార్టీ, అందరి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది పదే చెప్తున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి తనకు తానుగా ముఖ్యమంత్రి నేనే అని ప్రకటించుకోవడాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి నిన్న కొల్లాపూర్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి ఈ రోజు ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నటువంటి ఏదైతే 10 ఏళ్ల పాటు సీఎం సంబంధించి ఇది కాంగ్రెస్ అధిష్టానం అయితే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, ఇది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎవరు సహించరని చెప్పి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ ప్రదీప్. టాప్ 4 న్యూస్లో ఇప్పుడు టాప్ 3 న్యూస్ చూడబోతున్నాం. ఇక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు, విద్యార్థి, యువజన సంఘాలు ఉద్యమిస్తున్నాయి. రానున్న రోజుల్లో నిరుద్యోగుల డిమాండ్ ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారే అవకాశం లేకపోలేదు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో అభయహస్తం పేరుతో హామీ ఇచ్చింది.
నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా ఉపాధి కలిగే వరకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని గప్పాలు కొట్టింది. ప్రతి సంవత్సరం ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఏ సమయంలో ఏ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అవుతుందో అందులో పొందుపరుస్తామని కూడా ప్రకటించింది. నిరుద్యోగులు గందరగోళం లేకుండా ఆయా ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేందుకు రోడ్ మ్యాప్ ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పేర్కొంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు ఓయూ విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో నిరుద్యోగులు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. నిరసన ద్వారా ప్రభుత్వ దృష్టికి తెద్దామనుకుంటే పోలీసులతో అరెస్టు చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ నిరుద్యోగులు కథం తొక్కారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు డ్రామాలు ఆడిందని, ఇప్పుడు నిరుద్యోగులను, విద్యార్థులను పట్టించుకోవడం లేదని విద్యార్థి నేతలు మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలనే అమలు చేయమని అడుగుతున్నామే తప్ప కొత్తగా హామీలు ఏమి కోరట్లేదని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, మొత్తానికి నిరుద్యోగులు ఏదైతే ఓయూలో నిరసన వ్యక్తం చేస్తున్నారో దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సురేష్. నిరుద్యోగులు ప్రభుత్వంపై నిప్పులు చెగిరారు. దీనికి సంబంధించిన ఇప్పటికే నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిందని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలతో ఉస్మానియా లైబ్రరీ ముందు కూడా ధర్నా నిర్వహించారు. 1 సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడేమో 2.5 సంవత్సరాల్లో 1 లక్ష ఉద్యోగాలు ఇస్తాం, ఇప్పటికే 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ప్రగల్భాలు పలికారు. ఈ 60,000 ఉద్యోగాలు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసిన ఉద్యోగాలే తప్ప వీరు కొత్తగా ఇచ్చింది ఏమీ లేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీరు రాగానే, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేవలం సుమంతంగానే గత ప్రభుత్వంలో వేసిన ఉద్యోగాలతో కలిపి కేవలం 10,000 ఉద్యోగాలు యాడ్ చేసి అవి మేము ఇచ్చామని చెప్పేసి గొప్పగా ప్రగల్భాలు చెప్తున్న పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం చెప్పేసి నిరుద్యోగులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మిగిలినవి ఇంకా 2.5 సంవత్సరాల్లో ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిన నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం లైబ్రరీ ముందు కూడా నిరుద్యోగులు ఉదయం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కూడా అనేక మంది అంటే ఈ ధర్నాలో నిరుద్యోగులు సైతం ఈ ధర్నాలో పాల్గొని వారు ప్రభుత్వానికి వ్యతిరేకతతో నినాదాలతో హోరెత్తించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికీ నిరుద్యోగులు అనేక అవస్థలు పడుతుంటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కనీసం పట్టించుకోవడం లేదని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా ఇప్పటికే 2.5 సంవత్సరాలు దాటింది. మరి అంటే లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ మాయమాటలు చెప్పేందుకు నిరుద్యోగులు కూడా మభ్యపెట్టేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కానీ ఈ ప్రయత్నంలో భాగంగా ఎవరు నిరుద్యోగులు కూడా వారి వలలో పడకుండా మేము ముందు జాగ్రత్తగా ఉన్నామని చెప్పేసి వారు ప్రభుత్వానికి కూడా సూటిగా సమాధానం చెప్పిన పరిస్థితి మనం ఉదయం చూసాము. మరోపక్క కూడా ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఆ 2.5 ఏళ్లలోపు తూతు మంత్రంగా చేతులు దులుపుకొని మనం నిరుద్యోగులకు ఏదో ఒక మాట చెప్పి ముందుకెళ్లాలని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని కూడా అనుకుంటుంది. కానీ ఈ ఆలోచన మాత్రం కుదరదు అని చెప్పేసి వారు నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ కిరణ్. రైట్, ఇప్పుడు టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి అసమర్థత అన్నదాతల పాలిట శాపంగా మారుతోంది. రాష్ట్రంలో రైతన్నల కష్టాలకు అంతులేకుండా పోతోంది. యూరియా కొరత కారణంగా తిప్పలు పడుతున్నారు. గుంపు మేస్త్రి సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో రైతులు గంటల తరబడి లైన్లో వేచి ఉంటున్నారు. వర్షాకాలం మొదలై నెల రోజులు గడుస్తున్న పంటలకు అవసరమైన యూరియా లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న, పత్తి పంటకు అవసరమైన యూరియా అందుబాటులో లేక దూర ప్రాంతాలకు వెళ్లి యూరియా తెచ్చుకోవాల్సి వస్తుందని వాపోయారు. వచ్చే కొద్దిపాటి యూరియా కోసం తమలో తాము గొడవలు పడాల్సి వస్తుందని రైతన్నలు చెప్పుకొచ్చారు. దీని అంతటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలంటున్నారు. మొక్కజొన్న, పత్తితో పాటు వరి నాట్లు కూడా ప్రారంభమైన కారణంగా రైతులకు అవసరమైనటువంటి యూరియాను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. రైతుకి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, యూరియాకి సంబంధించి కొరతకు సంబంధించి రైతులు ఏమంటున్నారు అసలు? సురేష్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుంది. రోజుల తరబడి యూరియా కోసం
పడుగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. క్యూ లైన్ లో గంటల తరబడి నిల్చొని యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు రైతులు. మొన్న మక్తల్లో చూసాం, మక్తల్ పిఎస్సిఎస్ వద్ద కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. గంటల తరబడి క్యూలో నిల్చోలేక ఆధార్ కార్డులు, పాస్బుక్లు నేలపై పెట్టి ఉన్నటువంటి ఘటనను చూసాము. తాజాగా ఇవాళ నవాపేట మండల కేంద్రంలో నవాపేట పిఎస్సిఎస్ సంబంధించి అక్కడ కూడా రైతులకు ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. అక్కడ ఉదయం 6 గంటలకే చేరుకున్నటువంటి రైతులు మధ్యాహ్నం వరకు కూడా వేచి చూసిన యూరియా దొరకనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రైతులను తీవ్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. వానాకాలం సాగు స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయినప్పటికీ కూడా సరైన ప్రణాళిక లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని రైతులు చెప్తున్నారు. వానాకాలం సాగుకు సంబంధించి ముందుగానే ఒక అంచనా ఉంటుంది, ఎన్ని ఎకరాల్లో సాగు అవుతుంది, ఎంత యూరియా అవసరం ఉంటుందనే దాని మీద వ్యవసాయ అధికారులు, ఇటు ఈ పిఎస్సిఎస్ కు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఎరువులను తెప్పించుకొని నిల్వ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అవేవి పట్టించుకోకుండా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ రైతులకు రూపొందుతున్నటువంటి సమయంలో సరైన మోతాదులు యూరియాను అన్నటువంటి అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందుగానే యూరియా తెప్పించుకొని నిల్వ ఉంచుకోవాల్సి ఉంటుంది. కానీ అటువంటి ప్రణాళికలు ఏవి లేకుండా ముందుగానే అంతగా లేకుండా తెప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ అధికారుల ఇవాళ భారీ పిల్లలు మనకు కనిపిస్తుంది. పోలీస్ హత్యను రైతులకు చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఇదే విధంగా పోలీస్ స్టేషన్లో ఉంచడం కానీ, క్యూలైన్లో చెప్పులు ఉంచడం కానీ పరిస్థితులు చూస్తాము. మళ్ళీ దాదాపుగా 10 ఏళ్ల తర్వాత ఈ రకమైనటువంటి పరిస్థితులు మళ్ళీ మనం తెలంగాణలో చూస్తున్నాం. రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. సీఎం సొంత జిల్లాలు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మిర్చిలో కూడా ఈ విధంగా రైతులు యూరియా కోసం సరైనటువంటి డిమాండ్ కి తగ్గ సప్లై లేకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని రైతులు చెప్తున్నారు. మొత్తం మీద టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల కాలంలో కోసం ఎప్పుడు మనం ఇటువంటి పరిస్థితులను చూడలేదు. ముందుగానే వ్యవసాయ శాఖ అధికారులను, వ్యవసాయ శాఖ మంత్రి కూడా ముందుగానే సీజన్ స్టార్ట్ అవ్వడం కంటే ముందే యూరియా నిల్వ తీసుకొచ్చి ఆయా సెంటర్లకు చెల్లించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పూర్తిగా అధికారుల నిర్లక్ష్యము, ప్రభుత్వ వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము రైతులని అన్ని విధాలా కూడా ఇబ్బంది పెడుతుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ నరేష్. రైట్, ఇది ఇవాల్టి టాప్ 4 న్యూస్. చూస్తున్నానండి తెలంగాణ గుండె చప్పుడు టీ న్యూస్.